ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసు న్యాయ వ్యవస్థ పనితీరుకి ఒక నిదర్శనగా ఉదాహరణగా నిలుస్తోంది. ఎంతటి జాప్యం కేసుల విషయంలో చోటు చేసుకుంటుంది. ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ కేసుని ఎంతవరకు డ్రాగాన్ చేస్తారు. అయినప్పటికీ న్యాయ వ్యవస్థ మాత్రం నిర్లిప్తంగా లేదంటే ఉదాసీనంగా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటుంది అనే దానికి ఈ కేసుని ఒక ఉదాహరణగా చూడాలి. ఇది ఎప్పుడో 13 ఏళ్ల క్రితం నాటి కేసు, 2012లో నమోదైనటువంటి కేసు. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైలుకు వెళ్లారు. ఆ తర్వాత 2013 సెప్టెంబర్లో కేసుకు సంబంధించి ఆయనకి బెయిల్ లభించింది. గడిచినటువంటి 12 ఏళ్లుగా కూడా ఈ కేసుకు సంబంధించి పురోగతి ఏంటి, అసలు విచారణ ఏ దశలో ఉంది అంటే ఎవరికి తెలియనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రత్యేకించి విచారణని ప్రక్రియని ఏళ్ల తరబడి పెండింగ్ లో పెడుతూ ఉంటారు. దీనివల్ల నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తులకు సంబంధించి ఒక ముద్ర వేశారు. అతను ఆ కేసులో వైట్ కాలర్ క్రైమ్ కి పాల్పడినట్లుగా ఒక నిందితుడిగా ఉన్నాడు కేసులో. ఇది నిజానికి విచారణ పూర్తి చేస్తే కనుక ఆయన దోషి అయితే కనుక జైలుకు వెళతారు, లేదంటే నిర్దోషి అయితే కనుక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి కాబట్టి స్వచ్ఛందంగా ప్రజాసేవలో పాల్గొంటూ ఉంటారు. కానీ ఈ ముద్ర ఏదైతే ఉందో ఆ బ్రాండ్ తోటే ఇన్ని సంవత్సరాలు కంటే 12 సంవత్సరాలుగా కేసు ఎటువంటి పెద్ద పురోగతి లేకుండా ఉండడము. ఇప్పుడు ఆయన తొలిసారి కంటే 6 ఏళ్ల తర్వాత, అంటే 6 ఏళ్ల పాటు, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ తరువాత కాలంలో కానీ ఆయన 6 ఏళ్ల పాటు అసలు సిబిఐ కోర్టుకి, అంటే ఇది సిబిఐ కోర్టులో ఉంది, సిబిఐ కోర్టుకి హాజరు కాకుండా మినహాయింపులు పొందారు. అంటే అసలు ఈ విచారణ ప్రక్రియ కానీ లేదంటే న్యాయ వ్యవస్థ పనితీరు కానీ ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద, అందులోని ఇవి వైట్ కాలర్ క్రైమ్ కి సంబంధించి రికార్డెడ్ ఎవిడెన్స్ లేదంటే అకౌంట్స్ ఇతరత్ర ఆధారంగానే ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అటువంటి కొన్ని ఆధారాలు ఉండే కేసులు లేదంటే ఆధార రహితంగా ఉంటే కనుక కొట్టేస్తారు కేసు. కానీ 12 ఏళ్ళు 13 ఏళ్ల పాటు కేసుని సాగదీయడము లాగదీయడము, దాంతోపాటుగా ఆ సంబంధిత వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కనుక విచారణ ప్రక్రియని జాప్యం చేయడానికి రకరకాల పద్ధతులు అవలంబించడం, దానికి న్యాయస్థానం అనుమతించడం, ఇదంతా కూడా ప్రజా జీవితంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నల్ని లేవనెత్తేటటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఇది 2013 సెప్టెంబర్ నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన 6 ఏళ్లు కానీ అసలు కోర్టుకే హాజరు కాకుండా ప్రత్యేక మినహాయింపులు పొందుతూ వచ్చారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు, ఎందుకంటే అక్కడ కేంద్రంలో ప్రభుత్వం అనుకూలమైంది కాదు, ఇక్కడ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం అనుకూలమైంది కాదు, కనుక ఖచ్చితంగా ఇది ఒక రాజకీయపరమైనటువంటి విషయంగానే చూడాలి. సిబిఐ మాత్రం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాలని పట్టుపట్టింది. గతంలో 6 ఏళ్ల పాటు సిబిఐ ఎందుకు పట్టుపట్టలేకపోయింది అనే దానికి ప్రశ్నే. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగితే కనుక ఎవరినైనా సరే, ఎంత పెద్ద నేరంలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళనైనా సరే మినహాయింపులు ఇవ్వడం అనేటటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇదే న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మీద కానీ దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ విశ్వసనీయత మీద కానీ అనేక సందేహాలు లేవనెత్తడానికి, సందేహాలు కలగడానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసు. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసు కావడం వల్ల అందరిలోని చర్చకు వస్తుంది. అందువల్ల మామూలుగా సాధారణంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకునేటటువంటి వాళ్ళు చాలా వరకు కేసును సాగదీస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి కేసు కాబట్టి అన్ని వివరాలతోటి బయటకు వస్తుంది. ఈయన నిజానికి 6 ఏళ్ల పాటు ఒక నిందితుడు కేసు విచారణకే హాజరు కాకుండా, విచారణ ప్రక్రియ అప్పటికే చాలా కాలం నడిచిన తర్వాత కూడా విచారణకు హాజరవ్వకుండా ఎగవేయడము లేదంటే వాయిదా వేయించుకోవడం అంటే ఎన్ని లొసుగులు ఉన్నాయి వ్యవస్థలో అనేటటువంటి దానికి నిదర్శనగా నిలుస్తుంది. ఇప్పుడు కూడా నిజానికి ఆయన వాయిదా వేయించుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్లో లేకపోవడము, కేంద్రం నుంచి కూడా సానుకూలమైన స్పందన రాకపోవడము, సిబిఐ కూడా పెద్దల మసులుకునేటటువంటి ఒక వ్యవస్థగా గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టుగా పంజరంలో చిలకలా మారిపోవడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఒక దోషిగా, నిందితుడిగా స్పష్టంగా చూస్తూ వెంటనే ఇది తేల్చాలి, ఏ రకంగా అయినా సరే రోజువారీ విచారణ చేయాలి అనేటటువంటి ధోరణిలో ముందుకెళ్ళడం అనేది పూర్తిగా పొలిటికల్ డెసిషన్స్ మీద, రాజకీయ పెద్దల ప్రాపకం మీద ఆధారపడి మాత్రమే సిబిఐ లాంటి సంస్థలు ఆధారపడము. అంతేకాకుండా వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ వచ్చినా పెద్దలకి ఆశ్రితులు అనుచరులు అయితే కనుక చూసి చూడనట్లు పోవడం, ప్రత్యర్థులు అయితే కనుక ఖచ్చితంగా కోర్టు ముందు తీసుకొచ్చి శిక్షించాలనేటటువంటి ధోరణులు కనిపించడం అనేటటువంటిది వాస్తవికమైనటువంటి విషయమే. ఇప్పుడు సిబిఐ పట్టుపట్టడం, జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాలని పట్టుపట్టడము, ఇప్పుడు ఆయన హాజరు కాక తప్పని పరిస్థితి ఉంది. ఈయన
గురువారం నాడు సిబిఐ కోర్టుకి హాజరవుతున్నారు. అంటే అక్రమాస్తులకి సంబంధించినటువంటి విషయంలో ఇది ఇంకా నిజానికి ఇది ట్రయల్ కోర్టే. తర్వాత ఒకవేళ కేసు ప్రతికూలంగా వస్తే మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇవన్నీ అంటే అనేక రకాలైనటువంటి ఇంకా ఎన్ని ఏళ్ళు నడుస్తుంది ఇది. ట్రయల్ కోర్టు విచారణే సాధారణమైన పరిస్థితిలో 15 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు పడితే తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళితే ఏ రకమైనటువంటి వాతావరణం ఎదురవుతుంది, తర్వాత సుప్రీంకోర్టులో ఏమవుతుంది. ఇదంతా అంటే జీవితకాలం ఒక వ్యక్తి ఏదైనా నేరానికి పాల్పడ్డాడనే ముద్ర వేయించుకున్నా లేదా నేరానికి పాల్పడినా దాని నుంచి జీవితకాలం కూడా ఎగవేయడానికి అవకాశం ఇచ్చేటంతటి లొసుగులు వ్యవస్థలో ఉండడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చేటటువంటి పరిణామంగానే మనం చెప్పుకోవాలి.